మాత్రం తెస్తున్నారు. ఒకటి ఆల్కహాల్, బీర్, విస్కీ, గుట్కా ఇలాంటివన్నీ తీసుకుని శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ కూడా మనమే హింసిస్తున్నాం. హింస పెట్టి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మన ఇంట్లో గొడవలు పెట్టుకొని పెద్దవాళ్ళందరం కూడా నిజంగా చెప్పాలి అని అంటే పిల్లలు కూడా వచ్చి చెప్తున్నారు, మా అమ్మకి చెప్పండి, మా నాన్నకి చెప్పండి, మీరు మా ఇంటికి వచ్చి చెప్పండి, మా నాన్న చెప్తే వింటలేడు, మా అమ్మని కొడతాడు తాగేసి వచ్చి అని ఈ రకంగా పిల్లలు స్కూల్లో చెప్తూ ఉంటే మాకు ఎంత బాధ అనిపిస్తుందంటే ఆదో 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలు వచ్చి చెప్తున్నారు. వాళ్ళకి నేనేం చెప్పాలి? అందుకని దయచేసి ఇప్పుడు మన భారతదేశం ఎందుకు ఎదగట్లేదు, ఎందుకు కారణం ఏంటి? మన దగ్గర ఇన్ని వనరులు ఉన్నాయి, ఇన్ని రీసోర్సెస్ ఉన్నాయి, మన దగ్గర హ్యూమన్ రీసోర్స్ ఉన్నంత వేరే ఏ దేశాల్లో కూడా లేదు. హ్యూమన్ రీసోర్స్ పక్కన పెట్టండి, మన భారతదేశం ట్రాపికల్ కంట్రీ, మనది అన్ని దేశాల కన్నా అన్ని నెలల్లో అన్ని రకాల పంటలు తీయగలం మనం. అయినా సరే మన భారతదేశం డెవలప్డ్ కంట్రీ కింద రావట్లేదు. ఇది ఒక కారణం. ఎలాగైతే చైనా కారణమైందో కరోనా తీసుకురావడానికి, అలాగే ఇది కూడా డ్రగ్స్ సప్లై చేయడం వేరే దేశాల వాళ్ళు